అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరిచయం అక్కర్లేని పేరు, పొలిటీషియన్గా మారిన ఎవాంజలిస్ట్, గతమెంతో ఘనకీర్తి కలిగిన ఈ లోకం చుట్టిన వీరుడు. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే మన దేశంలో సినీ రాజకీయ ప్రముఖులే కాకుండా ప్రపంచాధినేతల సైతం ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్న రోజులు. ఎన్ని దేశాలు తిరిగినప్పటికీ తనకి తెలుగు రాష్ట్రాలంటే ఎంతో ఇష్టమని, తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవ చేయాలని, తెలుగు రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, ఎకానమీ పెరగాలని చెప్పి పొలిటీషియన్గా మారిన హిస్ హోలీ స్పిరిట్ కిలార్ ఆనంద్ పాల్తో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్కారం పాల్ గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. బిజీగా ఉన్నట్టున్నారు కోర్టు విషయాల్లో. ఎస్ వెరెవర్ దెర్ ఈస్ ఇంజస్టిస్, వెదర్ ఇట్ ఈస్, ఐ ఫాట్ ఫర్ కామారెడ్డి ఫార్మర్స్, కామారెడ్డి రైతులకు అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేశాను. హైడ్రా ఇల్లులు ఘోరంగా అవినీతిగా కూల్చినప్పుడు వెళ్ళి కోర్టులో కేసెస్ ఫైట్ చేశాను. అలాగే రేపు ట్యూస్డే 17th రేప్ విక్టిమ్స్ తెలంగాణ చీఫ్ జస్టిస్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు ఫైట్ చేసి డైరెక్షన్ తీసుకొచ్చాను. అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా మార్చి 12 నుండి నవంబర్ 27 వరకు 5 times స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 4,000 కోట్లకి. ఇలాగా నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను. సో పాల్ గారు, మీరు ఫస్ట్ ఒక ఎవాంజలిస్ట్గా ఉన్నారు, ఆ తర్వాత శాంతిదూతగా ఉన్నారు, ఇప్పుడు పొలిటీషియన్ అయ్యారు. ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు? దే ఆర్ ఆల్ టుగెదర్ ఇన్ వన్. ఇప్పుడు యేసు ప్రభు రాజకీయ భారం నా మీద ఉంది అని ఆయనే నాకు మోడల్. ఇందులో యేసు ప్రభు రక్షకుడు, సువార్థికుడు, శాంతిదూత, ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనకి వేరియస్ హ్యాట్స్ ఉన్నాయి. తెలియక కొందరైతే ఓన్లీ ఎవాంజలిస్ట్గా ఉంటారు. పాస్టర్స్ అనో, ప్రీచర్స్ అనో, టీచర్స్ అనో, అపోస్టల్స్ అనో, ప్రాఫిట్స్ అనో. కానీ యేసు ప్రభు ఆ మోడల్ కాదు. ఆయన హిందూ కాకపోయినప్పటికీ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ కాకపోయినప్పటికీ, ముస్లిం కాకపోయినప్పటికీ, ప్రపంచ సర్వలోకం కొరకు జరిగిన పాపముల కొరకు ప్రాణం పెట్టారు. ఫస్ట్ ఒక రక్షకుడిగా, ఏకైక రక్షకుడిగా. రెండోది రోమన్ గవర్నమెంట్తో ఫైట్ చేశారు. మూడవది డిసైపుల్ని ట్రైన్ చేశారు. నాలుగవది ప్రజల కష్టాల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరిచారు. ఐదవది ఆకలితో, అది హ్యూమనిటేరియన్ అంటారు, ఆకలితో అలమల్లా ఆడినప్పుడు 3 రోజుల తర్వాత రొట్టెల్ని, 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి ఆయన పంచారు, బ్లెస్సింగ్ ఇచ్చి. సో హ్యూమనిటేరియన్ ఆయనే, పీస్ మేకర్ ఆయనే, కన్ఫ్రంట్ చేసింది ఆయనే, ఎవాంజలిస్టు ఆయనే, ది సేవియర్ ఆయనే. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ, ఫాలో జీసస్. సో ఇప్పుడు మీరు రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ ఐ థింక్ మీరు ఫాలో అవుతున్నారు. సో చూస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే దీని వెనకాల పొలిటికల్ పాత్ర ఏమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా? 100%. నేను ఆయన అరెస్ట్ అయిన ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్కి తీసుకెళ్తున్నారు అన్నప్పుడే నేను ఇక్కడ వీడియో రిలీజ్ చేశాను. 90 seconds 2-3 crores వాచ్ చేశారు. అన్ని ఛానల్లో వచ్చింది. ఒక సినీ ఛానల్లో 11 లక్షలు దాటిపోయింది. సినిమా 1 ఏదో అవుతుంది. ఎందుకు అంటే నాకు కాన్స్టిట్యూషన్ తెలుసు. దే వయలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అల్లు అర్జున్, హ్యూమన్ రైట్స్ ఆఫ్ అల్లు అర్జున్. ఇప్పుడు మీరు ఆర్టికల్ 14 నుండి ఖాళీ ఉండేటప్పుడు 35 వరకు చదవండి, ఆల్ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో. మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి? 14 ఉంది, ఈక్వాలిటీ తీసుకుందాం అంటే అందరూ సమానమే. మరి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో 2019లో 23 చనిపోయారే. ఆయన కెమెరాలు ఇప్పుడు మీరు తీసుకొచ్చినట్టు వెళ్ళి ఆయన కెమెరాలతో స్టంట్ చేస్తే 23 చనిపోయారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు 2022లో మరలా ఆయన ర్యాలీలో కందుకూరులో 8 మంది చనిపోయారు ఆయన ర్యాలీలో. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరలా పర్మిషన్ ఇచ్చి 2023 పోలీసులు పర్మిషన్ ఇచ్చి గుంటూరులో మరో 3 చనిపోయారు. ఒక్కసారినే ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? అంటే ఆయన సిచ్యువేషన్లో ఉండుండరేమో కదా. అంటే ఇప్పుడు ఆయనే డైరెక్ట్, ఆయనకి ఈయనకి అల్లు అర్జున్కి తేడా ఏంటంటే, అల్లు అర్జున్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఉన్నారు లేదా? మీరు అడిగింది నేను చెప్తాను. అల్లు అర్జున్
అర్జున్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కాజ్ చేశారు. సెక్షన్ 105, 118 చెల్లుతుంది ఆయనకి. ఓకే. ఆయనే కెమెరాలు తీసుకెళ్ళి మాకు చేయండి అని పుష్కరాలు జరుగుతుంటే పాపం భక్తుల దగ్గరికి వెళ్ళి ఓకే. ఆయన డైరెక్ట్గా కాజ్ చేశారు. ఈజ్ రెస్పాన్సిబుల్. 2022 కందుకూరులో ఆయన నేను వెళ్ళాను కదా కందుకూరు, వెంటనే ఆయన ఎదురుగా నన్ను ఎదురుగా చూశారు. ఆయన నాకు మిత్రులే, శిష్యులే, 22 సార్లు ఆశీర్వాదాలు తీసుకున్నోలే. 8 మంది చనిపోయారు. క్షమాపణ చెప్పమన్నాను, చెప్పలేదు. అరెస్ట్ చేయమన్నాను, చేయలేదు. పోలీస్ స్టేషన్కి పిలమంటే పిల్లలేదు. మరలా 2023లో ఎలా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు? మరలా 3 గుంటూరులో చనిపోయారు. అసలు పర్మిషన్ ఇచ్చిన పోలీసులది రాంగే. ఇప్పుడు అల్లు అర్జున్కి వద్దాం. అల్లు అర్జున్ ఇది కాజ్ చేయలేదు. నెంబర్ 1, అల్లు అర్జున్ అదే సంధ్యా థియేటర్కి 20 సంవత్సరాల్లో 30 సార్లు వెళ్ళాడు. ఓకే. ఎప్పుడు ఎవరు చనిపోలేదు. 2, అల్లు అర్జున్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగారు, స్టాంప్ వేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు 72 గంటల ముందే. 3, ఇలాగ అల్లు అర్జున్ వస్తే ఇలాగ జరుగుతుందని తెలియాలి కదా పోలీసులకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి తెలియాలి కదా. అప్పుడు ఏం చేయాలి చట్ట ప్రకారం? ప్రివెన్టివ్ అరెస్ట్ అని. నేను సెక్రటరేట్ కేసీఆర్ ఓపెన్ చేస్తుంటే నేను వెళ్తుంటే కేసీఆర్ 20-30 మంది పోలీసులు పెట్టి నన్ను బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మరి అల్లు అర్జున్ బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? 4, పోనీ ఆయన థియేటర్కి వచ్చేసాడు. అప్పుడు పోలీసులు ఉన్నారు కదా, యు ఆర్ నాట్ అలౌడ్ అని ఎందుకు ఆపలేదు? పోలీసులు ఏమంటున్నారంటే అతను సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే పర్లేదు, కానీ కార్ పైకి ఎక్కి రోడ్ షో చేసినందువల్ల ప్రాణం పోయిందని 30 సార్లు రోడ్ షోలు చేశారు. నేను 22 కానీ ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యండి, ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. కదమ్మా, 2200 మీటింగ్లు నేను పెట్టాను. శాంతి సభలు 155 దేశాల్లో, ఇండియాలో 300, విదేశాల్లో 1900. మీరు శాంతి సభలు చూడండి. వాషింగ్టన్ డీసీలో 1700, నైజీరియాలో 70,000, హైదరాబాద్లో అయితే 10,000, గుంటూరులో అయితే 3 లక్షలు, హైదరాబాద్లో 10 లక్షలు, చెన్నై, బొంబాయిలో, బెంగళూరులో 20 లక్షలు. ఒకరు చనిపోలేదే. 2200 మీటింగుల్లో మాకు 500 మంది పోలీసులు వస్తారు. ఆర్గనైజ్డ్గా మా కోఆర్డినేటర్స్ ఒక 70 నుంచి 100 మంది కోఆర్డినేట్ చేస్తారు. ఇది ఒక మూవీ స్టార్. ఇప్పుడు టికెట్లు కొనుక్కోవడానికి వెళ్ళి చిరంజీవి కొడుకు, ఆ పేరేటు తెలీదు, రామ్ చరణ్, విజయనగరంలో 5 చనిపోయారు. అప్పుడు ఆయన అరెస్ట్ చేశారా? ఆయన టికెట్లు కొనడానికి. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా వచ్చారు. నెంబర్ 1. కానీ ఈయన హీ డిడ్ నాట్ కాజ్. ఎవరు కాజ్ చేశారు దీన్ని? సఫికేషను. పోలీసులు బందోబస్తు ఇచ్చి ఒక థియేటర్ ద్వారా 100 కోట్లు ట్యాక్స్లు వస్తున్నాయి మూవీల ద్వారా. పోలీసులకి శాలరీలు ఇస్తున్నారు. మరి పోలీసులే కదా రెస్పాన్సిబుల్గా దీన్ని ప్రివెంట్ చేయాలి, సరికదా? రేవంత్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నాడు? అరే వ్యాపారస్తులు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ డబ్బు సంపాదించినట్టే. నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన ఏమన్నా ఇదేంటి నార్మల్ పర్సనా, యుద్ధంలో ఏమన్నా సైనికుడా? డబుల్ రేవంత్ రెడ్డి మీద బెటర్ అల్లు అర్జున్ టికెట్ రేట్లు పెంచారు, డబ్బులు సంపాదించుకున్నారు అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి లాగా 50 లక్షలు ఇచ్చి ఓటుకు నోటు కేసులో అడ్డగా దొరకలేదు అల్లు అర్జున్. రేవంత్ రెడ్డి గారే కదా టికెట్ రేట్లు పెంచడానికి ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. అది కాదమ్మా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డగా దొరికారు. ఎందుకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు? అంటే రాజకీయ నాయకులకైతే ఒక చట్టమా, సామాన్య ప్రజలకు యాక్టర్లకి ఇంకొక చట్టమా? ఆర్టికల్ 14 వయలేషన్. ఆర్టికల్ 19కి వస్తాను. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు రైజ్ చేస్తున్నాను? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రైజింగ్ క్వశ్చన్స్. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్. ప్రియంబల్ ఏంటి? ఆర్టికల్స్ ఏంటి? హ్యూమన్ రైట్స్ వయలేట్ చేశారు అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ చేసింది నేను తప్పు అంటలేదు, అది తప్పు కాదు. ఆయన మూవీకి 30 సార్లు వెళ్ళినట్టు వెళ్ళాడు. నేను కృష్ణ ఫ్యూనరల్కి వెళ్ళాను, మీడియా వాళ్ళు వెళ్ళనివ్వలా. కొన్ని వేల మంది అడ్డేశారు, 200 కెమెరాలు. నేను పైకి ఎక్కి, మీరు చూడండి, ఆ రోజు 2 చేతులు నమస్కారం పెట్టి మీడియా మిత్రుల్ని, ఫ్యాన్స్ని 2-3 వేల మందిని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాను. ఆగిపోయి ఒక రిపోర్టర్ అన్నారు, ఇంత ఫ్యాన్ బేస్ ఎవరికి ఉండదని. సో అల్లు అర్జున్ పైకి ఎక్కింది అందుకు ఎక్కాడేమో. ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తెలుస్తాయి.
కానీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఫస్ట్ పాయింట్, ఆయన్ని ఎందుకు అడ్డలేదు సెకండ్ పాయింట్, హౌస్ అరెస్ట్ అయినా ఎందుకు చేయలేదు థర్డ్ పాయింట్, ఆయన్ని ప్రైమసీ లేకుండా సుప్రీంకోర్టు సైటేషన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర, అవసరమైనప్పుడు మనం డిస్కస్ చేస్తాం దాన్ని. అవసరమైతే నేను ఏం చెప్పాను, నేను నాంపల్లి కోర్టుకి వెళ్ళి జడ్జి గారిని 2 times ఇంటరప్ట్ చేశాను విత్ పర్మిషన్. నేను మాట్లాడడానికి ప్రయత్నించాను. 200 మంది లాయర్స్ ఉన్నారు లోపట, అల్లు అర్జున్ ఉన్నాడు, పక్కన అల్లు అరవింద్ ఉన్నాడు. ఆయనకు తెలియదు పాపం, అల్లు అరవింద్కి ఇలాంటి ఏం తెలియదు. సో ఐ రేజ్ ద క్వశ్చన్ ఇన్ ద ఆనరబుల్ కోర్ట్ దట్ యు ఆర్ వయలేటింగ్ ద రైట్స్. నన్ను మాట్లాడనివ్వలేదు కొంతమంది లాయర్స్. జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు, మాట్లాడు. సైలెంట్ సైలెంట్, వై యూ లాయర్స్ ఆర్ హియర్, అన్రిలేటెడ్, గో అవుట్ అన్నారు. డాక్టర్ పాల్ యూ గో అవుట్ అనలేదే. ఎంత గౌరవం ఇచ్చారు అంటే, నేను నార్మల్గా జడ్జెస్కి చాలా గౌరవం ఇస్తాను. ఈవిడ నా కూతురు లాంటి వయసు, ఇలా చేయెత్తాను, వెంటనే స్మైల్ ఇచ్చారు, మీరు ఇచ్చినట్టే చక్కగా నాకు రెస్పాండ్ అయ్యారు. మ్యామ్ యువర్ ఆనర్, కెన్ ఐ సే ఫ్యూ థింగ్స్, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అరెస్ట్ అని స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళ తరపు లాయర్లు నన్ను ఆపారు. అల్లు అరవింద్ పక్కన ఉండి ఆయనకి ఏం అర్థం అలా. ఇది వెంటనే నేను బయట చెప్పాను, అల్లు అరవింద్ బయటకు ఉన్నప్పుడు ఆయన రిమాండ్ చేసి తీసుకెళ్తాను, నువ్వు నన్ను మాట్లాడనివ్వలేదు పూర్తిగానా. నేను మాట్లాడి ఉంటే ఆయన రిమాండ్ చేయడానికి లేదు. చట్టాన్ని ఉల్లంఘించారు. ఈవెన్ జడ్జి గారికి కూడా తెలియక దానికి కొన్ని సైటేషన్స్ ఇవ్వాలి. ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు రిమాండ్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి అని 7 గైడ్లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో. అవేమీ లేకుంటే ఎవరో చిన్న లాయర్ని పెట్టినట్టుంది. వెంటనే నేను సీజే గారు మెసేజ్ పంపించాను. ఆయనకి కానీ బెయిల్ ఇవ్వకపోతే 24 hours సాటర్డే, నేను ఇవాళ మార్నింగ్ అండి, నేను ఇమీడియట్గా మండే, ఇది పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సాటర్డే సండే వేయడానికి లేదు, హౌస్ మోషన్ లేదు, నేను మండే మూవ్ చేస్తానని చెప్పాను. ఎందుకు, అల్లు అర్జున్ పబ్లిక్, ఆయన ఎవరో నాకు తెలియదమ్మా, లైఫ్లో కలలేదు. ఎవరో ఆయన అభిమానులు నా అభిమానులు వచ్చి ఫస్ట్ పుష్ప మూవీలో తగ్గేదే లేదు అని అంటే, ఇక్కడ అదే పాల్ గారు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే తప్పెవరు నేను అప్పుడు ఎండోర్స్ చేశాను ఫ్రీగా ఫస్ట్ పుష్ప. అది నేను ఏ మూవీలో ఎండోర్స్ చేయను, నా లైఫ్లో నాంపల్లి కోర్టుకి వెళ్ళలేదు గుర్తుంటే. లైఫ్లో సుప్రీంకోర్టు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాను ప్రజల కొరకు, రైతుల కొరకు, వితంతుల కొరకు, అనాథుల కొరకు, రేప్ విక్టిమ్స్ కొరకు. ఇక్కడ ఏంటంటే తప్పెవరు చేసినా తప్పే, అది పొలిటీషియన్ అయినా, కామన్ పీపుల్ అయినా, సెలబ్రిటీ అయినా తప్పే. ఇక్కడ ఏంటంటే అందరూ అల్లు అర్జున్ సైడ్ తీసుకుని మాట్లాడుతున్నారు. ఆయన రిలీజ్ అయినప్పుడు కూడా అందరూ సెలబ్రిటీస్ అందరు వెళ్ళి ఆయన కలిశారు. కానీ ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ బాబు ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు, ఒక మదర్ని కూడా పోగొట్టుకున్నాడు, కానీ ఎవరు వెళ్ళి అతని తరపున కనీసం ఒక ట్రీట్ కూడా ఎందుకు చేయలేదంట. లేదమ్మా, నా గురించి నేను చెప్తాను. నేను వెంటనే వారికి మద్దతు ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఇది జరిగింది. సెకండ్, నేను ఢిల్లీలో 100 మంది లీడర్స్తో 18 పార్టీలతో మీటింగు, వెంటనే మద్దతు ఇచ్చాను. ఆఫర్ చేశాను మా చారిటీ తరపున అన్ని విధాల హెల్ప్. ఫస్ట్ పాయింట్, అల్లు అర్జున్ వీడియో చూశాను, 25 lakhs సరిపోదు, ఒక 1 crore 5 crores వాళ్ళ కుటుంబానికి ఇమ్మని. లైఫ్కి 5 లక్షల కోట్లు ఇచ్చినా సరిపోదు. కానీ ఆయన వెంటనే సారీ చెప్పాడే, వెంటనే 25 లక్షలు చేశాడే, ప్రకటించాడే. ఇప్పుడు ఆయనకు 1100 కోట్లు వచ్చాయి. అందులో ఆయన 200-300 కోట్లు ఆయన సొంతది. ఒక 5 కోట్లు ఇవ్వడంలో తప్పులేదు, ఆయన ఇస్తాడని కూడా నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు బాబు మోహన్ మాజీ రాజ్యసభ మంత్రి మెంబరు, ఆయన TV9 రిపోర్ట్ని చెదగొట్టాడు, ఫ్రాక్చర్ అయిపోయింది. మోహన్ బాబు సారీ. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు? వన్ ఈజ్ ఇంటెన్షనల్, కొట్టడం, ఏరిపేట, నేను తిట్టడం, ఓకే స్కోల్డ్ చేయి తప్పులైతే. ఫిజికల్ అటాక్ 307 సెక్షన్ కింద ఓల్డ్ సెక్షన్ ఐపీసీ, అటెంప్ట్ టు మర్డర్, గాయాలైపోయి, ప్లాస్టిక్ సర్జరీ. ఇంకా రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈయన వెళ్ళి విజిట్ చేశాడా మోహన్ బాబు? లేదు. ఈయన సారీ చెప్పాడా? లేదు. ఏదో లెటర్ ఇప్పుడు నేను ధర్నా చేసిన తర్వాత సారీ చెప్పాడు. మరి ఆయన ఎందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అనా, మోదీ గారికి ఫ్రెండ్ అనా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదా రాజ్యసభ మెంబర్ అనా, మాజీ రాజ్యసభ మెంబర్ అనా? ఇదే డబల్ స్టాండర్డ్ అంటారు. రాజకీయ నాయకులకు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు నేను ఖండించాను. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరినప్పుడు నేను ఖండిస్తున్నాను.
చట్టం అందరికీ సమానంగా ఉండాలి. వాళ్ళు జడ్జిలు అయినప్పటికీ లార్డ్స్ అండ్ డిక్టేటర్స్లా బిహేవ్ చేయకూడదు. నేను ఒక జడ్జి మీద ఇంపీచ్మెంట్కి వెళ్తున్నాను సుప్రీంకోర్టుకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, పార్లమెంట్కి. ఎందుకు? వన్ జడ్జ్ వయలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఐ హ్యావ్ అ ప్రూఫ్. ఓకే, ఇప్పుడు అదే సీఎం అల్లు అర్జున్ని అరెస్ట్ చేయకుండా ఉండుంటే ప్రజలు అడుగుతారు కదండి, ఎందుకు అరెస్ట్ చేయలేదు, కామన్ మ్యాన్కి ఒక రూలా, సెలబ్రిటీస్కి ఒక రూలా అని. ప్రైమఫెసీ లేకుండా అరెస్ట్ చేయకూడదు. పిలవచ్చు, ఓకే, ప్రశ్నించవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అరెస్ట్ చేసి రిమాండ్ ఎందుకు చేశాడు అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుక సక్సెస్ ఈవెంట్లో, లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళు క్లోజులు కనుక చంద్రబాబు నాయుడు గురు శిష్యులు ఏమైనా మాట్లాడుకున్నారా? నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవసరం అయినప్పుడు పిల్లేస్తే నేను బయట పెట్టి కోర్టులో చెప్తాను, మీడియాలో చెప్తాను, కోర్టులో చెప్తా. ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఐ డోంట్ స్పేర్ ఎనీబడి. నరేంద్ర మోదీ గురించే 41 రీజన్స్ డిఫీట్ అని బుక్ రాశా. ట్రంప్ గురించి డిఫీట్ అని బుక్ రాసి బైడెన్ని గెలిపించిన తర్వాత ట్రంప్ సరెండర్ అయితే, ట్రంప్ మాట్లాడితే నేను మరలా వెళ్ళి క్యాంపెయిన్ చేశాను లాస్ట్ ఎలక్షన్లో. చట్టం ఎవరి కొరకైనా సమానం. నేను ఎప్పుడు ఎవరి కొరకు పోరాడుతున్నాను? మీరు నా గురించి తీసుకోండి. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నాను, రూపాయి తీసుకోకుండా. మోహన్ బాబు లాగా డబ్బులు తీసుకొని స్టూడెంట్లు నేను చదివించలేదు. 40 లక్షల వితంతులు ఆదుకున్నాను. 2,10,00,000 మందిని చదివించాను ఫ్రీగా. స్టూడెంట్లకి ట్రైనింగ్ ఇచ్చాను. 40 కోట్లకి ఫేస్ టు ఫేస్ శాంతి సందేశాలు అందించాను. 200 కోట్ల ప్రజలకు మీడియా ద్వారా శాంతి సందేశాలు అంది, ఒకరి ద్వారా ₹1 తీసుకోకుండా. ఇప్పుడు నేను పొలిటికల్గా వచ్చాను, నాకు డబ్బులు అవసరం. ఒక బిజినెస్ మ్యాన్ ఒక పార్టీకి 100 కోట్లు ఇచ్చాడు, అపోజిషన్లో 6 పార్టీలకి 100 కోట్లు ఇచ్చాడు, రుజువులతో కోర్టులో కేసు వేశాను. మరి మాకెందుకు ఇవ్వలేదు? ఆయన మీద కేసేస్తాను. అన్ని ఇస్తే నువ్వు అన్ని పార్టీలకి, నీకు డీల్స్ ఇచ్చిన పార్టీలకి ఇచ్చి, నీ బిల్డింగ్లు కూర్చున్న వాళ్ళ పార్టీలకి ఇచ్చి, అది ఫేవరెటిజం అంటారు, క్విట్ ప్రోకో అంటారు, చట్ట విరుద్ధం. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ బిజినెస్ మ్యాన్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇండియా. అదానీ స్టీల్ ప్లాంట్ కొంటుంటే 620 కోట్లకి జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు విలువైన గంగవరం పోర్టు అమ్మిస్తే 18 ఎకరాలు ఫైట్ చేశాను. అదానీ ఆపాను, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా. ఇప్పుడు కూడా స్టేటస్ కో తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నాను. ఎవరితో ఫైటు? అదానీతో. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఈజ్ అదానీ ఆర్ ఇఫ్ ఈజ్ అంబానీ ఆర్ హూ ఎవర్. Law is law for equal all. I have a spiritual power. If anybody wants to attack me, I use my spiritual powers. So, ఇప్పుడున్న రేవంత్ సర్కార్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? -1. 1 is the worst. కనీసం 2 ఇవ్వరా? ఎందుకంటే 2 పథకాలు నెరవేర్చారు. 1 is the worst, 10 is the best, 5 is the neutral. I'll give you -1. దానికి నేను చెప్తాను ఎందుకో. నెంబర్ 1 మెయిన్, 2 లక్షలు అప్పు చేసుకోండి, మరొక 2 లక్షలు చేసుకోండి, నేను సీఎం అవగానే మీకు రుణమాఫీ చేస్తానని. ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయలేదు, అందుకు -1. 2, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక్క ఉద్యోగం క్రియేట్ చేయలేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు 11,000 ఎంతో భర్తీ చేశారు. 3, గ్లోబల్ పీస్ సమిట్ పెడతానని నాకు వీడియో ఇచ్చారు. డిసెంబర్ 3, 13, జనవరి 29, ఫిబ్రవరి 10 కలిసి మాట తప్పారు. తద్వారా 700 కంపెనీలు ఇప్పుడు తీసుకొచ్చాను, కొన్ని 100 కంపెనీలు తీసుకొస్తాను. 4, సెలెక్టివ్గా హైడ్రా డ్యూ ప్రాసెస్ లేకుండా కోర్టులో 4-5 టైమ్స్ ఆర్గ్యూ చేశాను. దెర్ ఇస్ అ లా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ సీఎం, యూ కెనాట్ క్రియేట్ న్యూ లా, న్యూ జియో పాస్ చేసేసి మీ ఇల్లు కోల్చడానికి వాళ్ళకి లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆనరబుల్ సీజే వై హీ హాజ్ నాట్ గివెన్ స్ట్రిక్ట్ ఆర్డర్, హీ హెస్ గివెన్. ఇప్పుడేంటి హైడ్రా వాళ్ళు ఒప్పుకున్నారు. సీజే గారు అడిగిన తర్వాత ఆనరబుల్ సీజే ఆరాదే క్వశ్చన్, వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ ది బిల్డింగ్స్ అని విజయసాయి రెడ్డి. నౌ వాట్ ఆర్డర్ ఐ గాట్? దే కెనాట్ డిస్ట్రాయ్ ఎనీ బిల్డింగ్ without identifying it is illegal, without giving notice, time. నోటీసులు ఇచ్చే కూల్చుతున్నామని చెప్పి నోటీసులు ఇవ్వకుండా 100 కూల్చారు. అదే రుజువులు ఉన్నాయి కదా. 482 ఎలా కూల్చారో. రేవంత్ రెడ్డి బ్రదర్ బిల్డింగ్ 250 ఎందుకు కూల్చలేదు? కేటీఆర్ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చలేదు? పొంగులేటి రెడ్డి ఫార్మ్ హౌస్లు ఎందుకు కూల్చలేదు? ఇలాగ కాంగ్రెస్ వాళ్ళు మన బినామీలో ఉన్నాయి ఎందుకు కూల్చలేదు? యు ఆన్సర్ మీ. కమాన్. I don't care who Sonia Gandhi is. How do I care Sonia Gandhi's puppet?
I fought for Revanth Reddy. I supported Revanth Reddy. But he is going in ungodly way. He is going in his own way. మీరు ఒకప్పుడు తమ్ముడు తమ్ముడు అని ఇప్పుడు పిలిచారు. తమ్ముడే అంటాను. ఇప్పుడు ఎందుకు మీడియాలో మాట్లాడుతున్నాను? సెప్టెంబర్ 20ని కలిసాం. అక్టోబర్ 2ని ఇక్కడ సమిట్ పెడతాను అన్నాను. వీడియో ఇచ్చారు, వెల్కమ్ చేశారు. లెటర్ ఇవ్వలేదు, అమెరికా రాలేదు. నవంబర్ 23ని మీరు చూశారు హాలీవుడ్ బెవర్లీ హిల్స్లో 198 మంది బిలియనర్స్ కంపెనీ ఓనర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చారు. వస్తే ఒక 100 కంపెనీలు వచ్చింది కదా, కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చింది కదా, ఎందుకు రాలేదు? హనీమూన్ ట్రిప్కి వెళ్ళాడే. తెలుగు వాళ్ళు కలిస్తే ఏమైనా కంపెనీలు ఇస్తారా? కంపెనీలు పెడతారా? 700 కంపెనీలు హైదరాబాద్ ఎవరు తీసుకొచ్చాడు? బిల్ గేట్స్ని ఎవరు తీసుకొచ్చాడు? బిల్ క్లింటన్ ఎవరు తీసుకొచ్చారు? జార్జ్ బుష్ని ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు? నా శిష్యుడు మిత్రుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా బిల్ క్లింటన్ని? ఆయన పేరైనా విన్నాడా? బంకర్ హంట్ నా వైస్ ప్రెసిడెంట్ మనం చనిపోయినంత వరకు. వాళ్ళందరికీ ఆయనకు తెలియని బిలియనర్ లేడు. వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. మన వైజాగ్ వచ్చాడు అనేక సార్లు, భీమవరం వచ్చాడు, బొంబాయి వచ్చాడు, మద్రాసు వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. అలాంటి వాళ్ళు నా బోర్డు మెంబర్స్. వీళ్ళు సోనియా గాంధీ పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది, మరలా రెస్టోర్ చేద్దామని మన పెద్దలు వచ్చారు. ఇక్కడ లోకల్ ఎంపీలు అల్లు అర్జున్, మల్లు రవి లాంటి వారు, ఎవరెవరు హనుమంతరావు గారు లాంటి వారు పెద్దలు వచ్చారు. అక్కడ నేషనల్ లీడర్స్ వచ్చారు లాస్ట్ వీక్. అంటే రేవంత్ రెడ్డి కంటే 100 times పవర్ఫుల్. దే కేమ్ టు మై పార్క్ స్వీట్ రూమ్. కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ పాలిటిక్స్? అంటే 5 సంవత్సరాలు కొనసాగుతుంది అంటారా? ఎవరి మాట ఎవరు వింటున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎవరి మాట ఎవరు వింటున్నారు? అవన్నీ మాట్లాడడం వేస్ట్ అండి. పవన్ కళ్యాణ్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడుకొని చంద్రబాబు నాయుడిని ఫినిష్ చేస్తున్నారు. ఆ సంగతి ఆయనకు తెలుసు. మరలా ఇప్పుడు చిరంజీవికి కూడా బీజేపీలో ఎంపీ రాజ్యసభ ఇస్తున్నారట. అది నిజమో కాదు? నాగబాబుకి ఇస్తుంటేనే నేను షాక్ అయ్యాను. నేను వెళ్ళి కామెంట్ చేశాను అది ఇవ్వకూడదు అని. గాడ్సేని మహాత్మా గాంధీని చంపిన ఆయన దేవుడి కింద పూజిస్తాడు ఆయన. ఈ ఫ్యామిలీ గురించి వదిలేండి, నేను మాట్లాడను. చాలాసార్లు మాట్లాడాను. సో నెక్స్ట్ సీఎం అమ్ముడుపోయిన వాళ్ళు ఎవరైనా అమ్ముడుపోతారు. చిరంజీవి పార్టీ పెట్టలేదా కాంగ్రెస్కు విరుద్ధంగా 2008లో? మరలా ఎంపీ మినిస్టర్ పోస్ట్కి ఆయన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసేలేదా? ఎవడైనా చేసుకుంటాడా బ్రతుకుంటుండగా? అడుక్కు తింటారు లేకపోతే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదా? మోదీని ఘోరంగా తిట్టలేదా? అమిత్ షాని తిట్టలేదా? ఊగిపోలేదా? మాయావతి 2019లో మాయావతి పాదపూజ చేయలేదా? సిపిఎం మాయావతితో కంటెస్ట్ చేయలేదా? ఫ్యాక్ట్స్ డోంట్ చేంజ్. 6% ఓట్లు వచ్చాయి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి, పవన్కి 6%. 7 కూడా రాలా. ఇంకేమైంది ఆయనకి? ఎవరు మనకి సీట్ ఇస్తే వాడికైనా అందులో చేశారు. ఈవీఎం ఎలక్షన్లు చంద్రబాబు కృప మహిమ, మోదీ ఇది. మోదీకి పాదపూజ చేశాడు తిట్టినోడికి. మోదీ నా పాదపూజ చేశాడు కానీ నేను బ్రతుకుంటాను, ఆయన పాదపూజ నేను చేయను కదా. మారల్స్ ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా. అందుకనే అల్లు అర్జున్ది పొలిటికల్గా ఆయన ఎదక్కుంటా, స్టార్టమ్గా ఆయన ఎదక్కుంటా, కుట్రతో జరిగిన అరెస్ట్ అని నాకు తెలుసు. అవసరమైనప్పుడు మోర్ డీటెయిల్స్. సో ఏపీలో చంద్రబాబు పాలన చూసేశారు, అలానే వైఎస్ జగన్ పాలన కూడా అందరు చూసేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్, కేఏ పాలా? పవన్ కళ్యాణ్ ఇంకెలా సీఎం అవుతాడు? ఆయన ఆల్రెడీ అయిపోయాడు కదా డిప్యూటీ సీఎం. ఇప్పుడు 13 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ 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 అంటాడు రోజు చంద్రబాబు నాయుడు. మరి నీకు ముందు తెలీదా? 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్నోడికి 13 లక్షల కోట్ల అప్పు ఉందని నువ్వే చెప్పా కదా. మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అండం ఏంటి? 6 వాగ్దానాలు చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటే కదా. మళ్ళీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు విడదీయడు? ఇప్పుడు పాలిస్తుంది ఈయన ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ పాలనే కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? ప్రత్యేక హోదా నేను తీసుకొస్తే కనీసం కౌంటర్ వేశారా? మాకు ప్రత్యేక హోదా కావాలని నేను ఆర్డర్ తీసుకొచ్చాను కదా, డైరెక్షన్ తీసుకొచ్చాను కదా, కౌంటర్ ఫైల్ చేయమన్నారు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోదీని అడగలేకపోతున్నాను, నేను అడిగాను, నేను ఆర్డర్ తీసుకొచ్చాను. మరి వాళ్ళు ఆ ఆర్డర్ నేను ఇంప్లిమెంట్ చేయాలి కదా. కనీసం మాకు కావాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనాలి కదా. స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే కౌంటర్ ఫైల్ చేసి అమ్మద్దని అడగాలి కదా. నేను ఒక్కటే పోరాటం చేసినప్పుడు ప్రజల బుద్ధున్నోళ్ళు కేఏ పాల్ని నమ్ముతారు, బుద్ధి లేని వాళ్ళు మరలా దొంగలు నమ్ముతారు. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఓకే, మొన్న కేంద్ర మంత్రి కూడా వచ్చి దాన్ని పరిశీలించి ఓకే ఇప్పుడైతే అవసరం లేదని చెప్పారు.
కానీ మీ వల్ల యూటర్న్ తీసుకుంది అనుకోవచ్చా కేంద్రం? కేవలం ఒకందుకే కోర్టులే పవర్ఫుల్. వాళ్ళు ఎప్పుడో అమ్మేశారు. ఇప్పుడు ఎవరెవరు అమ్మారు? చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ అమ్మలేదా? జగన్మోహన్ రెడ్డి అమ్మలేదా? అమ్మేశారంటారు. కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? అందరూ అమ్మారు కదా. 33,000 ఎకరాలు, 14,000 ఎకరాలు అమ్మేశారు. మిగిలింది 19,000. సగానికి సగం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ నమ్మకుండా కూల్చేస్తున్నారు. మూర్ఖులు ఇంకా వాళ్ళతో ఫాలో అవుతారు. టీడీపీ అమ్మారు, వైసీపీ అమ్మారు. గంగవరం పోర్టు వైసీపీ అమ్మింది 60,000 కోట్లు, 600 కోట్లకి. జగన్మోహన్ రెడ్డి అమ్మలేదు 620 కోట్లకి. సో ఇట్ ఈస్ ప్రూవెన్. ఒకే ఒక వ్యక్తి రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, కార్మికుల కొరకు, మహిళల కొరకు, అందరి కొరకు పోరాడుతుంది ఒక కేఏపా. 7569441275 గ్రూపులు పెట్టమని ఎందుకు అడుగుతున్నానంటే, కమిటీలు వేసిస్తే ఎలాగా అన్ని సర్వేలు చెప్తున్నాయి ఒకటే, 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ రెడ్డిస్. 1% ఉన్న వెల్మస్ 2 ముఖ్యమంత్రి అయ్యారు. 3% ఉన్న కమ్మ కమ్యూనిటీ 3 ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్. చంద్రబాబు నాయుడు లాగా కాదు. సో మీ మరి 60% ఉన్న బీసీలు ఎందుకు అక్కడ కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు? బీసీ నాయకులు కొందరు దరిద్రులు ఉండబట్టి, ఈ అగ్రవర్ణ పార్టీలకి, కుటుంబ కుల పార్టీలకు అమ్ముడుపోబట్టి, బీసీ ప్రజలకి సరైన లీడర్లు లేకపోబట్టి ఇప్పుడు బీసీలు అందరూ గమనిస్తున్నారు. మన బీసీ అన్న కేఏపాల్ వచ్చాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ. నేను ఎస్సీని పెళ్లి చేసుకున్నాను. కులాలకు మతాలకి అతీతం. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% కలిస్తే ఈ 3%, 1%, 5% మరి రూల్ చేయరు. అంబేద్కర్ ఆశయాలు, గాంధీ ఆశయాలు నెరవేరుతాయి. మీ పార్టీ కాకుండా మీకు ఏ పార్టీ ఐడియాలజీ ఎక్కువ నచ్చుతుంది? అంటే మీ ఫేవరెట్ లీడర్ అంటే ఎవరు చెప్తారు? పొలిటికల్గా ఎవరు లేరు ఇండియాలో, అందరూ దొంగలే. సోనియా గాంధీ దేశాన్ని సర్వనాశనం చేసింది. అదానీని 2008లో బిలియనేర్ చేసింది సోనియా గాంధీ ఉన్నప్పుడే. అంబానీని 82లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడే. సో అది మర్చిపోకూడదు మనం. ఫ్యాక్ట్స్ కన్ఫ్యూజ్ చేయకు. అందుకనే పుట్టగొడుగుల్లాగా రాష్ట్రానికి 2-3 రీజనల్ పార్టీస్ రావడానికి కాంగ్రెస్ 54 సంవత్సరాల కరప్షనే. మళ్ళీ కొత్తగా వచ్చింది ఏముంది? రేవంత్ రెడ్డి 12వ ముఖ్యమంత్రి రెడ్లలో. సో బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఇప్పుడు చేస్తానంటారు మళ్ళీ ఎలక్షన్ ముందు. మరి 12 మంది రెడ్లని ముఖ్యమంత్రి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని 60% ఉన్నోళ్ళు ఎందుకు చేయలేదు? ఒక ఎస్టీని ఎందుకు చేయలేదు? 8% ఉన్నోళ్ళని. ఒక 20% ఉన్న ముస్లింలను ఎందుకు చేయలేదు? ఒక క్రిస్టియన్ ఎందుకు చేయలేదు? క్వశ్చన్స్ దే కెనాట్ ఆన్సర్. ఓకే. సో పాల్ గారు, మీరు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగారు. ఎన్నో దేశాలు తిరిగి ఎంతోమంది అధ్యక్షులను కూడా కలిశారు. మన దేశానికి అట్లానే విదేశాలకు కూడా చాలా హెల్ప్ చేశారు మీరు. కానీ మీరు తెలుగు రాష్ట్రాలకే ఎందుకు పరిమితం అయిపోయారు? 15 కోట్ల తెలుగు ప్రజలు ఉన్నారండి. ఈచ్ వన్ రీచ్ 10 అనే స్లోగన్తోనే నేను శాంతి సభలు పెడితే లక్షల మంది వచ్చారు. ఇఫ్ ఈచ్ తెలుగు పర్సన్ రీచెస్ నాన్ తెలుగు 10 people, we will reach entire 150 crore Indians. Okay. We have to show Telugu power like N.T. Ramarao showed in his capacity, like P.V. Narasimha Rao ji showed in his capacity, Okay. like Rajshekar Reddy in one way showed Okay. in his capacity. In one way to say even Jagan Mohan Reddy showed Okay. in one way his capacity. But we need to be united. జగన్మోహన్ రెడ్డి పాలన అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే డబ్బు లేక. మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వక. ప్రత్యేక హోదా ఇచ్చుంటే నేను ఎందుకు ప్రత్యేక హోదా కొరకు ఫైట్ చేస్తున్నాను? లక్షల ఉద్యోగాలు, 100 కంపెనీలు ట్యాక్స్ లేకుండా, సిఇఓస్ పెరిగిపోతారు, ఆంటర్ప్రినర్స్, తద్వారా ఇన్కమ్ పెరుగుతుంది, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వస్తుంది, రోడ్లు వేయగలం, అప్పులు తీర్చగలం. ప్రత్యేక హోదా గురించి తెలిస్తే ప్రతి ఒక్కడు నాకు మద్దతు ఇస్తారు. ఎందుకంటే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఏ పార్టీలు మద్దతు ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మద్దతు ఇవ్వట్లేదు. కానీ ఒంటరిగా నేను పోరాడే 200 కోట్ల అభిమానులు సంపాదించుకున్నాను. లీడర్ ఈజ్ ఆల్వేస్ ఎలోన్. జనరల్గా ఇప్పుడున్న పాలిటిక్స్లో డబ్బులు ఖర్చు పెడితే కానీ గెలవలేని పరిస్థితి. మీరు డబ్బులు ఏమి ఖర్చు పెట్టకుండా ఎలా గెలుద్దాం అనుకున్నారు? మీరు ఒకప్పుడు దేశ విదేశాలు తిరిగారు. మీకు ఇప్పటికీ వేరే దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చే కెపాసిటీ ఉంది. మీరు మొన్న ఎలక్షన్స్లో కూడా అనౌన్స్ చేశారు, మీరు గెలిస్తే కనుక మీ పార్టీ నుంచి 500 కోట్లు తెస్తానని చెప్పారు. మరి మీరు ప్రజలు ఎందుకు మిమ్మల్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ఒక కమిడియన్గా ఎందుకు చూస్తున్నారు మిమ్మల్ని? ఒకటి, ఇప్పుడు ప్రజలు సీరియస్గానే తీసుకుంటున్నారు.
నాకు తెలియక రాజకీయాల్లో కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాను. ఓకే. 3 వీక్నెస్లు ఇక్కడ. నేను కొన్ని రాంగ్ స్టెప్స్ తెలియక వేశాను. ఒకప్పుడు చాలా డబ్బు తీసుకొచ్చి చాలా ఘోరంగా పంచాను తెలియక. డబ్బులు పంచిస్తే అయిపోద్దని. డబ్బులు అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. కేపాలంటే డబ్బు 5 లక్షల కోట్లు డొనేట్ చేసాం. అదే ఒకప్పుడు మీ గురించి 2 నిమిషాలు టైం ఇస్తే చాలు అనుకున్న పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు మీరు కలుస్తానంటే 1 నిమిషం టైం ఎందుకు ఇవ్వలేకపోతుంది? అది రాంగ్. లాస్ట్ 10 డేస్లో 100 మంది 4 కాంగ్రెస్ ఎంపీలు కలిశారు, బీఆర్ఎస్ ఎంపీ కలిశారు. లాస్ట్ ఫ్యూ వీక్స్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ లాస్ట్ ఈవెన్ 1 మంత్, కాంగ్రెస్ నేషనల్ లీడర్స్ వచ్చి నా హోటల్కి వచ్చి కలిశారు. పేర్లు చెప్తే షాక్ అవుతారు. అంటే రేవంత్ రెడ్డి కంటే 100 రెట్లు పెద్దవాళ్ళు, అంత పెద్దవారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద టాప్ 7, 3 ఆఫ్ దెమ్. తెలుగుదేశం ఎంపీలు కలిశారు, స్టాలిన్ ఎంపీలు కలిశారు, శరద్ పవార్ ఎంపీలు కలిశారు. ఓపెన్గా August 8 మీరు చూడండి, నేను లీమెరిట్లో పెట్టిన మీటింగ్కి 12 మంది కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీ, ఆల్ స్టాలిన్ ఎంపీస్, శివ గారు 5 టైమ్ ఎంపీ, శరద్ పవార్ ఎంపీస్, అఖిలేష్ యాదవ్ ఎంపీస్, ఎవరెవరో మొత్తం మీద 12 పార్టీలు రిప్రజెంట్ చేశారు. నన్ను తెలియని వాళ్ళు వచ్చి కూడా నా సమిట్ అటెండ్ అయ్యారు. సో నేను అన్నది ఏంటంటే, ఈ అపాయింట్మెంట్ నాకు ఇవ్వనోడు ఎవడు లేడు. కేజ్రీవాల్ చాలా హోస్ట్గా కలిశారు, స్టాలిన్ చాలా గ్రేట్గా కలిశారు, పెద్దలందరూ వచ్చి నన్ను కలుస్తున్నారు. అవసరమైతే నేను వెళ్తున్నాను. ఇవాళ కొంతమంది అల్లు అర్జున్ అందరూ విజిట్ చేస్తున్నారు, మీరు చేయరన్న అనుమానం. నేను కోర్టులో ఆయన కొరకు ఫైట్ చేయడానికి వెళ్ళాను, ఆయన ఇంటికి వెళ్ళి విజిట్ చేయడానికి కాదు. ఆయన పిలిస్తే వెళ్తాను, అది తప్పులేదు. కానీ నేను ప్రజల కొరకు పోరాడుతున్నాను. సో ఇప్పుడు ప్రజలు నన్ను నమ్ముతున్నారు. మాకున్నది వీక్నెస్లు 3. ఒకటి, నేను ఫస్ట్ కొన్ని రాంగ్ స్టెప్స్ వేసాను, ఇప్పుడు అవి వేయట్లేదు. 2, గద్దరన్న పార్టీలో చేరిన తర్వాత ఆయన చనిపోయినంత వరకు ఒకటే చెప్పాడు 15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చి, నిర్మాణం కమిటీలు. ఇప్పుడు 119 కమిటీల్లో 99 కమిటీలు వేసాం తెలంగాణలో. కమిటీలు వేయడం 3, ఫండింగ్. ఇప్పటి వరకు నేను నోరిప్పి ఎవరిని అడగలేదు. ఇప్పుడు వీడియోలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నా. డైరెక్ట్గా బిజినెస్ పీపుల్, మీరు మీ 100 కోట్ల రూపాయల కంపెనీ 1000 కోట్లు అవ్వాలి అంటే అప్పులు తీరాలి, శ్రీలంక అవ్వకుండా ఇండియాని కాపాడాలంటే ఓన్లీ కేఎపాల్. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. నేనైతే 1,00,000 కోట్లు తెచ్చాను, 1,00,000 కోట్లు తేగలను, 100 కోట్లు కాదు. నా ఒక చారిటీ సిటీ ఇప్పుడు 1,200 కోట్లు ఉంటుంది. అలాంటి చారిటీ సిటీలు ఎన్నో ఉన్నాయో మనకు లెక్కే లేదు. సదాశివ బెడదరు ఉన్నాయి. చారిటీలు ఎన్నైనా తేగలను, ఫండింగ్ ఎంతైనా తేగలను. కానీ చారిటీ డబ్బు, ఫారెన్ డబ్బు 1 రూపాయి పొలిటికల్గా ఖర్చు పెట్టకూడదు చట్ట ప్రకారం. అంటే అర్థమేంటి? ఓన్లీ ఇండియన్స్ అబ్రాడా, ఇండియన్స్ ఇన్ ఇండియా ప్రజాశాంతి పార్టీకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 100,000 కోట్లు కేసీఆర్కి ఇచ్చారు, 100 కోట్లు లీగల్గా ఆయన పార్టీలో. బీజేపీకి 1,000 కోట్లు, కాంగ్రెస్కి 100,000 కోట్లు. పనికిమాల పార్టీలకు మీరు డబ్బులు ఇచ్చి కంటే ఒక పనికొచ్చే పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ, దేశాన్ని అభివృద్ధి చేసే ప్రజల్ని మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటారు? ఇప్పుడు నమ్ముతున్నారండి. ఎందుకు నమ్ముతున్నారు? నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము మిస్టేక్స్ చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, విదేశీ డబ్బు తేకూడదని జనాలకి క్లియర్గా చెప్తున్నాం, స్వదేశీ డబ్బే ఉండాలని అడుగుతున్నాం. నోరి తప్పదు. ఎందుకంటే నేను లైఫ్లో పొలిటికల్గా గెలవాలి అంటే ఇండియన్సే డొనేట్ చేయాలి. ఇప్పుడు మీరు $100 ఇవ్వండి, $1000 ఇవ్వండి. అమెరికన్స్ 50 లక్షల మంది ఇప్పుడున్నారు. చట్టాలు మార్చబట్టే కదా నేను 89 నుండి, అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కాదు కదా. ఎవరు మార్చారు చట్టాలు? 6 ప్రెసిడెంట్లతో, నేను తప్ప. ఇంకొకరి పేరు చెప్పండి, ఇంకొక పేరు. అమెరికన్ ప్రెసిడెంట్లకి క్లోజ్ రిలేషన్ ఉండి చట్టాలు మార్చింది నేను తప్ప. 89 ఫాదర్ బుష్, 92 నుంచి 2000 బిల్ క్లింటన్, 2008 వరకు ఒబామా, 2008 నుంచి మీరు చూసుకోండి జార్జ్ బుష్, తర్వాత ఒబామా, తర్వాత ట్రంప్, తర్వాత బైడెన్. వాళ్ళతో నేను ఎందుకు ఇంత టైం గడిపి వాళ్ళని ఒప్పించి వాళ్ళు నా మీటింగ్లకు వచ్చి కలిశారు. 97 అక్టోబర్ 4న బిల్ క్లింటన్ 200 మంది లీడర్లో ఎదుటిగా 17 లక్షలు. అది ఆ మీటింగ్ చూడండి, ఆ చివరిది 17 లక్షలు వాషింగ్టన్ DC. అందులో 17 లక్షల్లో బిల్ క్లింటన్ ఒకడు, సిట్టింగ్ ప్రెసిడెంట్. 97 అక్టోబర్ 2 నేను కలను, వాళ్ళు నన్ను కలిశారు. జార్జ్ బుష్ నన్ను కలిశారు, ట్రంప్ నన్ను కలిశారు,
బైడెన్ అయితే ఇంకా క్లోజ్ 91 నుంచి. కానీ మన ఇండియా స్ట్రాంగ్ చేయడానికి నేను ఇండియా వచ్చాను. చెప్పుకోవడం ఎందుకు, అందరూ మీరు చూస్తున్నారు కదా. ఈరోజు కూడా November 23rd, జస్ట్ 1 month కాదు, 2 weeks బ్యాక్, టుడే December 14th. ఎంత పెద్ద సమిట్ లాస్ ఏంజలస్లో ఇంకొకరు చేయగలిగారా? అది బెవర్లీ హిల్టన్లో. ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ 100 సంవత్సరాలు అక్కడే హిల్టన్ హోటల్లోనే, బెవర్లీ హిల్టన్లోనే పెడతారు. 2-3 హోటల్సే ఉన్నాయి అలాంటి హోటల్లో ఈ November 23rd, 2 weeks బ్యాక్, హూ ఈజ్ బిలియనర్స్, CEOs, కంపెనీ ఓనర్స్, యాక్టర్స్, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, వై దే కేమ్? బికాస్ ఆఫ్ K.A. Paul, because of global peace, because of global charity. So I have the capacity to bring billionaires, trillions of dollars investment, billions of dollar donation. That's why I'm asking Revanth Reddy Tammudu, why have you changed? అరే నువ్వు ఎలాగ ముఖ్యమంత్రి కొండు January 30th సమిటికి గా నువ్వు రాకపోతే, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఛాలెంజ్ చేస్తున్నారు. 100%. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. Because God's anger will come upon you. You have made a commitment. You sat next to me. You gave a video. I want to bring investors. I want to take you at my cost around the world. I want to bring companies. I filed a case in the Honorable High Court. I'm going to the Supreme Court. Revanth Reddy broke his promise. You read the 7-page order. Very wonderful order the Honorable CJ of Telangana given. But he could not find, I did not find proper documentation to file. So I am refiling for review petition or I am going to the Supreme Court. ఏమవుద్దప్పుడు రేవంత్ రెడ్డి పరుగు పోదా? ఇవాళ నువ్వు ఇండియా టుడేలో ఇంటర్వ్యూ ఇస్తున్నావు. అరే ఎంతమంది జగన్మోహన్ రెడ్డిలు, చంద్రబాబులు ఇంటర్వ్యూలు చేయలేదు నీకంటే? మహా రాజశేఖర రెడ్డిలు, వాళ్ళందరికంటే నువ్వు చిన్నోడివే కదా. చంద్రబాబు కంటే చిన్నోడివే కదా, జగన్మోహన్ రెడ్డి కంటే చిన్నోడివే కదా. సొంత పార్టీ పెట్టుకొని 151 సీట్లు గెలిచాడు. మీ నాన్న కంటే, మీ గురువు కంటే చిన్నోడివే కదా. కేసీఆర్ కంటే ఓన్గా పార్టీ పెట్టి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సాచి నీకు కాలపూజ చేస్తే, సోనియా గాంధీ కాలమ పడితే నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రేపు నేను తీసేస్తారు K.A. Paul లేకపోతే. ఇది జరుగుతుంది. January 30th మన చారిటీ సిటీకి ఆయన రాకపోతే, లేదా పరేడ్ గ్రౌండ్స్ ఆయన నోట్లో నుంచి దేవుడు పలికించాడు December 3, ఆయన మీటింగ్ పెట్టకపోతే, యు సీ ఐఎమ్ సేయింగ్ రేవంత్ రెడ్డి విల్ నాట్ కంటిన్యూ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఇఫ్ హీ డస్ నాట్ కీప్ హిస్ వర్డ్ బిఫోర్ గాడ్ ఆన్ January 30th. సో వచ్చే ఎలక్షన్స్లో మీ పార్టీ తరపు నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఐ మీన్ చూడమ్మా, రేవంత్ రెడ్డి గెలవాలి, కాంగ్రెస్ మళ్ళీ రావాలి, కుటుంబ పాలన కేసీఆర్ ఎండ్ చేయాలి. నన్ను కొట్టించారు సిరిసిల్లో. మెయిన్ రీజన్ కేటీఆర్ May 2nd, 2022 నన్ను అరెస్ట్ చేసినోడు. కానీ రాజశేఖర రెడ్డి నన్ను అరెస్ట్ చేశాడు 58 సార్లు, డిటైన్ చేయ, శపించా, గాడ్స్ పవర్ వాడా, ముక్కలు అయిపోతావని 100 ఛానల్ హెడ్ 100 సార్లు ఇచ్చారు న్యూస్లో. 100 సార్లు చెప్పాను, డోంట్ టచ్ ది అనాయింటెడ్. కానీ టచ్ చేశాడు రాజశేఖర రెడ్డి, పిండి అయిపోయాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ జోలికి రాడు? కేసీఆర్ కొడుకు కొట్టించాడు కేటీఆర్ నన్ను సిరిసిల్లలో. ఆ రోజు చెప్పాను మీ TV9లో, అన్ని ఛానల్లో, అప్పుడు అన్ని ఛానల్లో చెప్పాను, అన్ని ఛానల్లో. కేసీఆర్ మరల ముఖ్యమంత్రి అవ్వడు. ఇప్పుడు మార్పు చెందితే మరలా అపోజిషన్ అయినా కలిసి కుటుంబ పాలన, రేవంత్ రెడ్డి పాలన అంతం చేస్తాం తెలంగాణలో. అపోజిషన్లో కలిసేనా? టేక్ మై వార్నింగ్ సీరియస్లీ, దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఆల్ మైటీ. నేను పబ్లిక్ ఎందుకు వెళ్తున్నాను? December 3 కలిసాం, మద్దతు ఇచ్చాం. రాహుల్ గాంధీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాను ఆయన ముఖ్యమంత్రి చేయమని, ముగ్గురిని చేస్తుంటే ఆయన కాదని. ఆ వాయిస్ మెయిల్ రికార్డెడ్ది నేను రేవంత్ రెడ్డికి వినిపించాను. మరలా December 13th ఇంట్లో కలిశాను, January 29th సెక్రటరియట్లో కలిశాను, February 10th అసెంబ్లీలో కలిశాను, September 30th దేవుడు మరలా కల్పించాడు ఫ్లైట్లో ఢిల్లీ వెళ్తుండగా. గౌరవం నేనంటే. కానీ సోనియా గాంధీ వద్దన్నదట. రా నేను ఒప్పిస్తాను, ఒకప్పుడు సోనియా గాంధీ వేరా, ఇప్పుడు సోనియా గాంధీ వేరా, రా కలిసి పనిచేద్దాం. దిగ్విజయ్ సింగ్ని కలుపుతాను, సల్మాన్ ఖుర్షిద్ని కలుపుతాను, సుశీల్ కుమార్ సింధేని కలుపుతాను, ప్రియాంక గాంధీని కలుపుతాను, రాహుల్ గాంధీని కలుపుతాను, నేను తీసుకొని వెళ్తాను. ఈ సమిట్ గురించి మాట్లాడదాం. వాళ్ళు నీకు మద్దతు ఇవ్వకపోతే నా ప్రెజెన్స్లో రా. నువ్వు వెళ్ళి అక్కడ పడికాపులు కాడి ఎందుకు వాళ్ళకి వెళ్ళడానికి?
ఈరోజు కాంగ్రెస్ పార్టీ లైఫ్లో మళ్ళీ అధికారం రావాలంటే కేఏ పాల్ రావాలి, హెల్ప్ చేయాలి. ఎందుకు? ట్రంప్ని ఆయన కలలేరు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా కలిసారా? లైఫ్లో కలగలరా? నేను కలపగలను. ఇంటర్నేషనల్ సపోర్ట్ తేగలరా? నేను తేగలను. ఇన్వెస్ట్మెంట్స్ తేగలరా? నేను తేగలను. ఇండియాలో ఫండ్ రేట్ చేయగలరు వాళ్ళు? నేను చేయగలను. నేను అడిగితే ఎవరెవరు మన బిలియనీర్స్ హైదరాబాద్లో కంపెనీలు బాగుపడాలంటే, హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే, 8 లక్షల కోట్లు అప్పు తీరాలంటే, మీ కంపెనీ 100 కోట్లది 1000 కోట్లు అవ్వాలంటే, 100 కోట్లది 10 కోట్లది అవ్వకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి పనికిరాడు, కేటీఆర్ పనికిరాడు. ఎందుకు? సర్ప్లస్ తెలంగాణ అని 1,40,000 కోట్లను సర్ప్లస్ తెలంగాణ అని కేసీఆర్ దాదాపు 6-7 లక్షల కోట్లు, రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 కోట్లు అప్పు చేస్తుంటే వడ్డీ కట్టలేని పరిస్థితి. ఎలాగ మీరు తెలంగాణను అభివృద్ధి చేస్తారు? నేను చేయగలను, డబ్బులు తేగలను, కంపెనీలు తేగలను, అప్పులు తీర్చగలను, అభివృద్ధి చేయగలను, బడుగు బలహీన వర్గాలకు అధికారం తేగలను. నన్ను ఏదో కొడితే తరిమితే పారిపోతానన్నోడికి అందరినీ తరిమా. ఒకప్పుడు కేఏ పాల్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి బినామీ అంటారు, అది ఎంతవరకు నిజం? వైఎస్ రాజశేఖర బినామీ ఇదే ఫస్ట్ టైం నేను వినడమ్మా. నా లైఫ్లో ఈ క్వశ్చన్ ఎవరు వేయలేదు, నేను ఎప్పుడు వినలేదు కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 20 crores అడిగారు. అంటే మీరు అమెరికాలో ఉన్నారు 2019 నుంచి 2020 వరకు, 2009 నుంచి మీకు తెలీదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను డబ్బులు అడిగారు డైరెక్ట్గా వచ్చి చార్టీ సిటీలో 20 కోట్లు, 200 కోట్లు ఇప్పిస్తానన్నాను. బొత్స సత్యనారాయణ ఉన్నారు ఆ మీటింగ్లో, కేవీపీ రామచంద్రరావు ఉన్నారు, శర్మిల ఉంది, శర్మిల హస్బెండ్ అనిల్ ఉన్నారు. తప్పులేదు అడగడంలో, ఇస్తానన్నారు. నేను వైట్ మనీ తీసి బ్లాక్ ఇవ్వలేను. సుధాకర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆయన, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం మధ్యవర్తి, రోషయ్య గారు అంటే చనిపోయారు, ఆయన కూడా మధ్యవర్తి. సో నేనేమన్నానంటే 200 కోట్లు ఇప్పిస్తాను. ఒక 10 మందితో మీటింగులు పెట్టాను. కార్లోస్ స్లిమ్ హెల్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ నా మిత్రుడు, అలాంటి వాళ్ళతో 10 మందితో మీటింగ్ పెట్టాను. బంకర్ హంట్ ద్వారా నేను వీళ్ళందరికీ ఎక్కువ పరిచయం అయ్యాను బిలియనర్స్కి. నేనేమన్నాను, రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారు, సీఎం అవుతారు, మీరు కంపెనీలు పెట్టుకోవచ్చు, ఆయనకి మీరు డొనేషన్ ఇవ్వండి, పొలిటికల్గా ఇవ్వలేరు కానీ చారిటీగా అక్కడ అమెరికాలో ఇవ్వండి, వాళ్ళు ఏమైనా చారిటీలు తీసుకొని ఎలా చేసుకుంటారో అని నాకు తెలియదు, ఇల్లీగల్ పనులు. వారు అన్నారు మేమైతే తెచ్చుకుంటాం సార్ అక్కడి నుంచి, మీరు అక్కడ ఇప్పిస్తుంటే అక్కడే ఒప్పుకున్నాను. 200 crore 20 కాదు, అది లెక్కేటి డబ్బు. ఒక్క వారన్ బఫెట్ 35 బిలియన్ ఇచ్చాడు, అంటే 2,75,000 కోట్లు. సో 200 కోట్ల లెక్క వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ డబ్బు, అది ఫ్రీ డబ్బు. సో ఆయన రాకుండా బొచ్చాని మా అన్నయ్యని పంపుతానన్నారు. బిల్ గేట్స్ను, వారన్ బఫెట్, కార్లోస్ స్లిమ్ హెల్, జెఫ్ బేజోస్, ఇలాన్ మస్క్లు బొచ్చాని కలుస్తారా? కామన్ సెన్స్ రాలేకపోయారు పాపం ఆయన. అప్పటికి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, 78,000 చర్చెస్లో మీటింగులు పెట్టాం, చారిటీ మీటింగులు పెట్టాం, చాలా చేసాం. చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత ఒకటి, 2004లో ఆయన ముఖ్యమంత్రి అవడానికి, రెండోది ఆయన పాదయాత్ర, మూడోది మా చిన్న హెల్ప్ 78,000 చర్చెస్, 20% క్రిస్టియన్స్. మాకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నన్ను రాకపోవడం, నా మీటింగ్స్, ఏరోప్లైన్ వస్తే ఫ్లైట్ వస్తే 2004 ఫిబ్రవరిలో ఆయన ఎయిర్పోర్ట్కి రాకపోవడం, నేను పంపిన బిల్ గేట్స్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాడు. ఇథియోపియన్ ప్రెసిడెంట్ నేను నా 747లో వస్తే ఐఎమ్ బిజీ అన్నాడు. నువ్వు ఫ్రీ అవుతావులే అప్పుడు కాల్ చేయదు అన్నాను. ఎప్పుడు? ఫిబ్రవరి 23, 2000, 2 months బిఫోర్ ఎలక్షన్. ఆయనకి నాకు గొడవ అయింది 2004. రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేశారు. నేను వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎడ్యుకేటెడ్ బోత్ యూత్, నిరుద్యోగులు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూశారు, మళ్ళీ చూస్తారా చూడండి. సో మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో కేఏ పాల్ పునర్వైభవం చూడొచ్చు అంటారా? 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుని చూశారు చూడండి. ఇగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు చూడండి, మళ్ళీ రేవంత్ రెడ్డిని చూశారు చూడండి, కేసీఆర్ 10 సంవత్సరాలు చూసండి. మీకు కావాలంటే వాళ్ళే చూడండి. ఆ కుటుంబ పాలన కావాలా, కుల పాలన కావాలా, వాళ్ళు అవినీతి పాలన కావాలా, దోచుకునే వాళ్ళు కావాలా, లక్షల కోట్లు అప్పు చేసుకునే వారు కావాలా, వాళ్ళు మన పాలన కావాలా, నీతి పాలన కావాలా, దైవ పాలన కావాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, రైతులను ఆదుకోవడం, అన్ని విధాల అభివృద్ధి, హాస్పిటల్ ఫ్రీ చేయాలంటే మరలా కేఏ పాల్ రావాలి అన్న స్లోగన్తో మేము ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న 12,000 మంది సర్పంచ్లో మీరు కనీసం 100-200 మంది అని ఈ వీడియో వాచ్ చేస్తారు. ఈ విషయం అందరికీ షేర్ చేయండి. మీ కేసీఆర్ కావాలా? 10 సంవత్సరాలు మీ అప్పులు తీర్చలేదు, మీ గ్రామాల అభివృద్ధి చేయలేదు,
రేవంత్ రెడ్డి అయితే ఇంకా సర్వనాశనం చేశాడు మీ గ్రామాల్ని. డబ్బులు లేవు ఆయన దగ్గర. లేదా మన పాలన కావాలా, మన బీసీ బడుగు బీసీ ఎస్సీ ఎస్టీ పాలన కావాలా? నా మద్దతుతో మీరు సర్పంచ్లుగా పోటీ చేయండి. 50% ఉన్న ఓట్లు, మీ విలేజ్లో ఉన్న ఓట్లు మీరు గెలవండి. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. ఎలాగా మన మిత్రుడు ప్రెసిడెంట్ అయ్యాడు. అక్కడ జనవరి 20th ఆయన ప్రెసిడెంట్, ఏప్రిల్ 30th ఫండ్స్ రిలీజ్ అవుతాయి. చారిటీ ద్వారా నేను అభివృద్ధి ఎవరికి చేస్తాను? ప్రజాశాంతి పార్టీ మద్దతుతో క్రియాశీలక మెంబర్స్ 10 రూపాయల 100 రూపాయల కట్టి మీరు పోటీ చేయండి. నాకేం డబ్బులు ఇవ్వాల్సిన లేదు. మెంబర్షిప్ తీసుకొని 12,000 సర్పంచ్లో 2,000 పోటీ చేయండి. 2,000 మంది యునానిమస్గా గెలండి. నా ఓట్ బ్యాంక్ మీకు కలుపుతాం. నేను వస్తాను, నేను మీకు మద్దతు ఇస్తాను, నేను క్యాంపెయిన్ చేస్తాను. మీకు అభివృద్ధి కావాలంటే, అప్పులు కావాలంటే ఇది ఉన్నారు, దొంగలు కావాలంటే వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఎలక్షన్ ముందే, మేము ఏం చెప్తే అదే జనాలు నమ్ముతారు, మేము అబద్ధాలు ఆడతామని. ఆయన అన్నాడు డిబేట్లో. అబద్ధాలు నమ్ముతారా వాళ్ళు? అభివృద్ధి కావాలా మనం? మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275కి మీ నియోజకవర్గం పేరు, వరంగల్ అయితే వరంగల్, కరీంనగర్ అయితే కరీంనగర్, తణుకు అయితే తణుకు, మీ నియోజకవర్గం పేరు పెట్టండి. ముందు నా పేరు మీ పేరు పెట్టండి. డాక్టర్ కేఎఫ్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఇప్పుడు 1 minute ఆన్సర్ చెప్పండి. మోడీ. ఆల్ డ్రామా నో యాక్షన్. కేసీఆర్. గుడ్ ఫైటర్ బట్ లాస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. రేవంత్. మాస్టర్ లాయర్. మాస్టర్ లాయర్. ఓకే. చంద్రబాబు నాయుడు. మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్. జగన్. ఇన్ఎక్స్పీరియన్స్డ్. పవన్ కళ్యాణ్. ప్యాకేజ్ స్టార్. అమిత్ షా. ఇన్క్రెడిబుల్ అడ్మినిస్ట్రేటర్. రాహుల్ గాంధీ. గుడ్ ఫైటర్. కేఏ పాల్. హ్యూమనిటేరియన్ పీస్ మేకర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ God సో bless మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.